1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి జరిపించమన్నారు. అవసరమైతే మనం 1001 అబద్ధాలు ఆడినా పెళ్లి జరిపించవచ్చు. ఇది అడ్వాన్స్ గా ఉంచండి. భార్గవి సూర్యల పెళ్లి గురించి సూర్య అన్నయ్యతో మాట్లాడాను. ఆయన ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. మా బాబాయ్ మరీ ఇంత చెడ్డవారు అనుకోలేదు. అయినా మీరు భార్గవి పెళ్లి విషయం మాట్లాడేశారు కదా, బాబాయ్ సంగతి నేను చూసుకుంటాను. నాకు నిజం తెలిసిపోయింది బాబాయ్. మీరు సూర్య గురించి ఆరా తీస్తున్న మాట నిజమే, కానీ భార్గవితో పెళ్లి జరిపించడానికి కాదు, సూర్యతో మీ కూతురు ప్రియ పెళ్లి జరిపించడానికి. మీ ఆఫీస్లో ఒక వ్యక్తి హరిని కలిశాడు. ఎవరు? జీవన్. పర్సలు కలుపుకొని ఇంకోసారి ఆఫీస్ వైపు వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఎంతవరకు వచ్చింది మన పొజిషన్? అంతా నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఇప్పుడు రాజేంద్రకి ఏ అవసరం వచ్చినా నన్నే పిలుస్తాడు. నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కరెక్ట్ అని నమ్ముతాడు. గుడ్. నువ్వు అలాగే అతనికి నీ మీద నమ్మకాన్ని పెంచుకో. మిగతా కథ నేను నడిపిస్తాను. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. మనం అనుకున్నది వర్కౌట్ అవుతుందంటావా? ఆ రాముని బాణం నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకసారి మాయా టార్గెట్ పెట్టిందంటే తప్పించుకోవటం ఎవరి తరం కాదు. రాజేంద్రని టార్గెట్ పెట్టుకున్నావు సరే, మరి ఈ జీవన్ గారి దగ్గరే ఉంది, వాడిని పట్టుకున్నావు. ఎవరిని అంత తక్కువగా అంచనా వేయొద్దు. పెద్ద చేపకి గాలం వేయాలంటే చిన్న చేపను ఎరగా వేయాలి కదా. జీవన్ కూడా అంతే. జీవన్కి అతని పెళ్ళాం తరపున రావాల్సిన 5 కోట్ల ఆస్తిని రాజేంద్ర ఎలాగూ రానివ్వడు. అందుకే జీవన్ ద్వారా రాజేంద్ర గుప్పెట్లో పెట్టుకొని 5 కోట్లకి ఇంకో 5 కోట్లు కలిపి లాగేయాలి. అయినా నువ్వంతా చూస్తూ ఉండు. నేను చెప్పినట్టు నువ్వు చేయి చాలు. లోపలికి పద. భార్గవి సార్. ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఏంటి సార్, చెప్పడానికి ఏదో ఇబ్బందిలో ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏదైనా చెప్పకూడని విషయమా? అలా అని ఏం కాదు భార్గవి, కానీ అన్ని విషయాలు అధికారంతో చెప్పలేం భార్గవి. కొన్ని విషయాలు చెప్పటానికి అధికారాన్ని మించిన ధైర్యం ఏదో కావాలి. మొహమాట పడకండి సార్, పైగా మీరు నా బాస్ కదా. ఇక్కడ మాట్లాడటం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. నువ్వేమనుకోకపోతే సాయంత్రం 6 గంటలకి లిటిల్ ఇండియా రెస్టారెంట్కి వస్తే అక్కడ మాట్లాడుకుందాం. మీతో పాటు కావ్య కూడా వస్తుందా? రావట్లేదు, మనిద్దరమే కలుస్తున్నాం. చాలా పర్సనల్. ఒక ½ అన్ అవర్ స్పేర్ చేస్తే చాలు. ప్లీజ్ భార్గవి, ప్లీజ్ భార్గవి. ఓకే సార్. థ్యాంక్ యూ భార్గవి. సార్, మీరు ఆలస్యంగా వస్తే నాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. తొందరగా వచ్చేయాలి. తప్పకుండా భార్గవి, 6 గంటలకల్లా అక్కడ ఉంటాను. ఓకే సార్, వస్తాను. బాయ్. బాయ్. నమస్తే మేడం, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుందరం. మీకు ముఖ్యమైన విషయం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి సూర్య సారు, భార్గవి ఒక రెస్టారెంట్లో కలుస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమా? అయినా ఈ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా స్వయంగా నేనే విన్నాను మేడం. అలాగా? ఏంటి విషయం? ఇంతకీ వాళ్ళు ఎందుకు కలవబోతున్నారు? తెలియదు మేడం. అలాగా? విన్నవాడివేదో వాళ్ళెందుకు కలవబోతున్నారో అసలు విషయం మొత్తం ఏదో కనుక్కోవచ్చుగా. ఊరికే మొక్కుబడిగా చివరి 2 ముక్కలు విన్నావు. ఇదేనా పనిచేసే పద్ధతి? నేను చివరి మాటలు మాత్రమే వినగలిగాను. మీరంతగా కావాలంటే సాయంత్రం రెస్టారెంట్కి నేను కూడా వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకొని నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే మేడం? అక్కడికి నువ్వెందుకు? వాళ్ళు నిన్ను పసిగడితే మన బండారం బయటపడుతుంది. అదే వెళ్ళవలసిన వాళ్ళు వెళ్లారే అనుకో, వాళ్ళ భాగోతం బయటపడుతుంది. అర్థమైంది మేడం. ఈ విషయం వెంటనే ప్రియకి తెలియజేసి తను రెస్టారెంట్కి వెళ్ళేలా చేస్తాను. ఇంకో ముఖ్య విషయం, ఈరోజు ప్రియ ఇంటికొస్తే అసలు విషయం చెప్పేసి సూర్య గురించి మర్చిపోమని వార్నింగ్ ఇచ్చి పంపించాను. అయినా అది సూర్య గురించి ఆలోచించడం మానదనుకో.
ఇప్పుడు దానికి మనకు పడదు కాబట్టి మనమేదో హెల్ప్ చేస్తున్నట్టు కాకుండా ఏదో ఒక రకంగా ఈ విషయం ప్రియ చెవిలో పడేలా చెయ్యి. అదే చూసుకుంటుంది. ఓకే మేడం. హాయ్ సార్. కూర్చో కూర్చో. సారీ భార్గవి, కొంచెం ఆలస్యమైనట్టుంది. లేదు సార్, నేనే కొంచెం తొందరగా వచ్చాను. ఓకే. నా రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్ భార్గవి. అవును, ఏం తీసుకుంటావు? ఆ, ఏమీ వద్దు సార్. మీరేదో విషయం చెప్తానన్నారు కదా, తొందరగా చెప్తే ఇంటికి వెళ్ళాలి సార్. చెప్తాను భార్గవి. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎలాగైనా ఈరోజు చెప్తాను భార్గవి. కాకపోతే ఏదైనా తింటూ కూడా మాట్లాడుకోవచ్చు కదా. బేరర్ సార్. 2 స్ట్రాబెర్రీ, 1 వెనీలా ఐస్ క్రీమ్. ఓకే సార్. ఓకే. మార్నింగ్ నుండి మీరేం చెప్తారోనని ఒకటే టెన్షన్. తొందరగా చెప్పండి సార్. చెప్తాను భార్గవి, కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అసలు నేను మాట్లాడుతున్నది మా బాస్ సూర్య గారితోనేనా? ఒక చిన్న విషయం నాతో చెప్పడానికి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఒక్కసారిగా నాకు డౌట్ వచ్చింది సార్. లేకపోతే ఏంటి సార్, ఆఫీస్లో చెప్పడానికి ఇబ్బందిగా ఉందన్నారు, ఇక్కడ కూడా చెప్పడానికి ఇబ్బంది పడితే ఎలా సార్? ఒకవేళ నేను మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాను కదా, మన మధ్య ఉన్న బాస్ ఎంప్లాయీ రిలేషన్షిప్ మీరు మాట్లాడడానికి అడ్డంగా ఉందా? ఇప్పుడు నేను మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, విషయం ఏంటో చెప్పండి సార్. ఓకే భార్గవి, నేను నీతో ఆ విషయం చెప్పే ముందు నీకో ప్రశ్న. నా వల్ల నీకు 2 సార్లు అవమానం జరిగింది. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే కనీసం నా మొహం కూడా చూడరు. చెయ్యని తప్పుకు నిందలు పడినా నువ్వేమీ జరగనట్టు తిరిగి ఆఫీసులో జాయిన్ అయ్యావు. ఎందుకు? నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే తిరిగి ధైర్యంగా మీ ముందు నిలబడగలిగాను. పైగా ఏ రోజు నేను తప్పు చేసినట్లు మీరు నమ్మలేదు. ఫైల్ పోయినప్పుడు మీరు నన్ను తిట్టినా నేను ఆ పని చేయకపోయి ఉంటే బాగుంటుందన్న బాధే కనిపించింది తప్ప నా మీద మీలో ద్వేషం కనిపించలేదు. నా మీద మీలో ద్వేషం కనిపించలేదు. అయినా మనకి బాగా కావాల్సిన వాళ్ళనే అలా తిట్టగలం, పరాయి వాళ్ళని తిట్టలేం కదా. అయినా ఆ విషయాలన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడెందుకు? కారణం ఉంది భార్గవి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం నువ్వు చెప్పిన సమాధానంలోనే ఉంది. మనకి కావాల్సిన వాళ్ళు తప్పు చేశారన్నా తట్టుకోలేం, మనకు కావాల్సిన వాళ్ళని ఎవరేమన్నా భరించలేం. ఆఫీస్లో ఇంతమంది ఉన్నా నువ్వే నాకు బాగా కావాల్సిందానని ఎందుకు అనుకుంటున్నానో, నీ గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నానో ఒక్కసారైనా ఆలోచించావు భార్గవి? సరే, నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా అసలు విషయానికి వస్తాను. నేను ఎప్పుడూ నీ పర్సనల్ విషయాలు అడగలేదు. నువ్వు మీ బాబాయ్ దగ్గర ఉంటున్నావని తెలుసు. మీ అమ్మ, నాన్న, అక్క పోయారన్నావు. నీకు కావాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు భార్గవి, మీ పెద్దవాళ్లతో ఒక విషయం గురించి మాట్లాడాలి. మొన్న జరిగిన సంఘటన వల్ల మీ బాబాయ్ నాతో మాట్లాడరు. ఒకవేళ నేను మాట్లాడినా నేను చెప్పిన దానికి అంగీకరించరు. అంగీకారమా? దేని గురించి? ఐ లవ్ యూ భార్గవి. అవును భార్గవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను.
భార్గవి మాట్లాడవేంటి? మీరు మరీ ఇంత సడన్ గా అడిగితే ఎలా? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించిన తర్వాత చెప్తాను. ఎంత టైం అయినా తీసుకో భార్గవి, కానీ నో అని మాత్రం చెప్పకు. You cheat! ప్రియా, వాట్ ఈస్ దిస్? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? ఎస్ సూర్య, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఛీ, సిగ్గులేదు నీకు? ఇలాంటి నాటకాలాడే మీ అక్క చచ్చి మీ అమ్మ బాబుల్ని చంపింది. ఇప్పుడు నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావా? నువ్వు నాతో ఏం చెప్పావు? ఇప్పుడేం చేస్తున్నావు? సూర్య అంటే అసలు ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు తనొచ్చి ప్రపోజ్ చేసేసరికి ఆలోచించి చెప్తానంటున్నావా? చెప్పేదొకటి చేసేదొకటి. నువ్వు అసలు ఆడదానివేనా? షట్ అప్ ప్రియా, నువ్వు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? భార్గవి ఎలాంటి నాటకాలు ఆడలేదు. నేను భార్గవిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి రమ్మన్నాను. ఇందులో భార్గవిది ఎలాంటి తప్పు లేదు. నలుగురు చూస్తున్నారు, చాలా అసహ్యంగా ఉంది. ఇంతటితో ఆపు. చూడండి, అసలు విషయం తెలిస్తే ఆ నలుగురే దీని మొహాన ఉమ్మేస్తారు. దీని సంగతి మీకు తెలీదు. ఇది తల వెంట్రుకలతోనే గొంతులు కోసే రకం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం దీనికి తెలుసు. ఎస్ సూర్య, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయం దీనికి తెలుసు కూడా. నా మీద ద్వేషంతో మీ నుంచి నన్ను దూరం చేయడానికి మిమ్మల్ని మాయ చేసి దాని వైపుకు తిప్పుకుంది. ఇది మీ మీద చూపిస్తున్న ఇష్టం అభిమానం అంతా ఒక నాటకం. దీన్ని అస్సలు నమ్మొద్దు. ఇదొక పెద్ద టక్కులాడి. ముందు నువ్వు నమ్మాల్సిన విషయం ఒకటి ఉంది ప్రియా. నువ్వు చెప్తున్నట్టు భార్గవి ఏ రోజు నాతో అలా ప్రవర్తించలేదు. ఒక్కరోజు కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టు అసలు ప్రవర్తించలేదు. నా మీద అభిమానం కూడా చూపించలేదు. నేనే తనను ప్రేమించి నా మనసులోని మాట చెప్తే ఆలోచించడానికి టైం అడిగిందే తప్ప సరే అని చెప్పలేదు. అది దీని టెక్నిక్. ఏం చేస్తే మగవాడు పిచ్చివాళ్ల తన వెంట పడతాడో దీనికి బాగా తెలుసు. అన్ని భోగం వేషాలు. హోల్డ్ యువర్ టంగ్ ప్రియా. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవును, నువ్వేంటి నిన్ను నన్ను భార్గవితో విడదీస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడన్నా చెప్పానా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడన్నా చెప్పానా? పోనీ నీలో ప్రేమ కలిగించాలో ఎప్పుడన్నా ప్రవర్తించానా? ఖచ్చితంగా చెప్తున్నాను, నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు కూడా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ భార్గవి, ప్రియ ఎందుకు ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు ప్రియతో అలా ప్రవర్తించలేదు. తర్వాత మాట్లాడదాం, వెళ్ళొస్తాను. బాబాయ్ విషయంలో చివరికి ఈయన చెప్పిందే నిజమైంది. అసలు ఈయన చెప్పిన మొదటి రోజే వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిండేది కాదు. ఒక్కసారిగా నిలదీసేసరికి కనీసం నోటు మాట కూడా లేకుండా పోయింది. అయినా చేసిన తప్పులన్నీ బయటపడ్డాక
ఇంకేం మాట్లాడతారులే. అక్కడ నా కొంప ముంచేసి ఇక్కడ ఇంత కూల్గా కూర్చుందో చూడు. ఏంటండి ఈరోజు ఇంత తొందరగా వచ్చేసారే? నేను తొందరగా రావడం సరే, నువ్వు ఈరోజు ఆఫీస్కి వచ్చినట్టున్నావు. ఆ, ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయావుగా. మీరు పిలిచారా? నాకు వినిపించలేదండి. ఏదో పరధ్యానంలో అలా వచ్చేశాను. పర్వాలేదు కానీ అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వస్తున్నట్టు నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అసలు నేను ఆఫీస్కని బయలుదేరిన చివరి క్షణం వరకు నాకే తెలీదండి. మీరు నిన్న బాబాయ్ గురించి చెప్పిన విషయాలు విని తట్టుకోలేకపోయానండి. ఇంట్లో కూర్చున్నంతసేపు అవే ఆలోచనలు. ఇక తట్టుకోలేక ఆఫీస్కొచ్చి బాబాయ్ని అడిగేశాను. అడగడం కాదండి, నిలువు నాకు అడిగేశాను. లేకపోతే నీడనిచ్చినట్టే ఇచ్చి నా చెల్లెలికి ద్రోహం చేయాలని చూస్తారా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు